మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. చంద్రబాబు నాయుడు ఏపీకి వెళదాము. ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరుసగా క్లాసెస్ తీసుకుంటున్నారు. మనకు తెలుసు ఏపీ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత అహర్నిశలు పాటుపడ్డారో, ఏపీకి రాజధానిని తీసుకురావడానికి అహర్నిశలు శ్రమపడ్డారు. కానీ అతనికి మంత్రివర్గం ఎవరు కూడా సహాయం చెయ్యట్లేదు అన్న భావన కలుగుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి అందరికీ కూడా క్లాస్ తీసుకుంటున్నారు. మొన్న మంత్రులతో మాట్లాడారు, మొన్న హెచ్ఓడీలతో మాట్లాడారు, సెక్రటరీలతో మాట్లాడారు. ఎందుకని ప్రస్తుతం అలాంటి ఫేజ్ ఎదుర్కొంటున్నారు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు? ఎక్కడ కనిపిస్తోంది లోపం? సహాయము మంత్రులు సహాయం చేయడం లేదని ఎవరు అనుకోవడం లేదు. మరి మీకు ఎలా మీడియాకి ఆ పర్సెప్షన్ వచ్చిందో నాకు తెలియదు. సహాయం చేయడం లేదు మంత్రులు చంద్రబాబుకు అన్నది చంద్రబాబు అనలేదు, నాలాంటి విశ్లేషకులు అనలేదు. సహాయం చేయకుంటే చంద్రబాబు సాయం చేయకపోతే ఎవరికి సాయం చేస్తారు? మంత్రులు జగన్కు సాయం చేస్తారా? సో చంద్రబాబుకే సాయం చేస్తారు. వాళ్ళ పార్టీ నాయకుడు, మంత్రి పదవి ఇచ్చింది ఆయన, గెలిపించింది ఆయన, ఆయన పేరు చెప్పుకొని గెలిచారు. ప్రజలు చంద్రబాబు నాయుడు కోసం ఓట్లేశారు. అందువల్ల మంత్రులు సహాయం చేయకపోవడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. సమస్య ఏంటి అంటే చంద్రబాబు నాయుడు కూడా అన్నది సహాయం చేయడం లేదని ఎక్కడా అనలేదు. మీరు కావాలంటే అప్పటి పేపర్లు కూడా చూడండి. ఏమన్నాడే మీరు సరిగా పనిచేయడం లేదు అన్నాడు. రెండింటి మీద చాలా డిఫరెన్స్ ఉంది. ముఖ్యమంత్రికి సహకరించకపోవడం అనేది క్రమశిక్షణ రాహిత్యం కిందకి వస్తుంది, పార్టీలో అవిధేయత కిందకి వస్తుంది. ముఖ్యమంత్రికి సహకరించడం లేదు అని ముఖ్యమంత్రి అనలేదు, ఎవరూ కూడా రాజకీయ పరిశీలకులుగా కూడా అనడం లేదు. అందువల్ల సహాయం అనేది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. బాగా ఎఫిషియెంట్గా పనిచేసిన వాడు కూడా సహకరించకపోవచ్చు, సరిగా పనిచేయలేదంటే సరిగా సహకరించలేదని కాదు, అసలు బ్రహ్మాండంగా సహకరించిన వాడు కూడా సరిగా పనిచేయకపోవచ్చు. ద ఇష్యూ సహకారం కాదు, ఇష్యూ ఏంటంటే ఎఫిషియన్సీ. సమర్థవంతంగా మంత్రులు పనిచేయడం లేదు అన్నాడు ఆరోపణ. ఇచ్చింది కూడా తనకు సహకరించిన పైన ర్యాంకులు ఇవ్వలే, వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు, ఫైల్స్ క్లియరెన్స్ అనేది. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కంప్లైంట్ ఏంటంటే మినిస్టర్స్ సరిగా ఆయన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు, సరిగా అంటే కూడా దానికి గీట్రా ఏముంటుంది, తన ఎక్స్పెక్టేషన్కు తగ్గట్టుగా మంత్రులు పర్ఫామ్ చేయడం లేదు చాలామంది మంత్రులు ఉన్నది ఆరోపణ. దానికి తోడు మంత్రులే కాదు ఎమ్మెల్యేలకు కూడా సరిగా జనంలోకి వెళ్ళడం లేదు, జనం వ్యతిరేకించే కార్యకలాపాల్లో ఉంటున్నారు. ఇప్పుడు మీకు అంతకుముందు నారాయణ పైన ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది, అక్రమార్పకు అండగా నారాయణ పేషేని. నిన్న రాంప్రసాద్ రెడ్డి పైన ఆంధ్రజ్యోతిలో కథనం, ఏది కావాలన్నా డబ్బులు ఇవ్వాలి అని. ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ఆశించిన దానికి భిన్నంగా సొంత సామ్రాజ్యాలు ఏలుకొని పాలిస్తున్నారు. ఇది ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచుతుంది అన్నది చంద్రబాబు నాయుడు రెండవ ఆరోపణ. సో అందువల్ల మంత్రులు సహాయము సహకారం ఇష్యూనే కాదు, సామర్థ్యము అలాగే వారు అవినీతికి దూరంగా ఉండరా లేదా అనేది. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే ఇది జగన్ అనాల్సింది చంద్రబాబు అంటున్నాడు, అది ఇంట్రెస్టింగ్ థింగ్స్. సాక్షిలో రావాల్సింది ఆంధ్రజ్యోతిలో వస్తుంది, అది ఇంట్రెస్టింగ్ థింగ్. అక్కడ ఒక క్వశ్చన్ ఏమొస్తుంది, ఎందుకు మరి చంద్రబాబు వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని. సో కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఒకవైపు, మరోవైపు ఏమో వాళ్ళను పనిచేయడం లేదు, మంత్రులు పనిచేయడం లేదు, అధికారులు పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు, నేనేమో 24 గంటలు పనిచేస్తున్నాను. ఇది ఎప్పటికీ చెబితే బహుశా చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటంటే ఎమ్మెల్యేల పట్ల ఏమైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా తనను సీఎం చేయడం కోసమైనా వీళ్ళకి ఓట్లేస్తారని. సరిగ్గా జగన్ ఇదే తప్పు చేశాడు. జగన్ కూడా ఊహించింది ఏంటంటే తనపైన వ్యతిరేకత ఏం లేదు, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉందని చెప్పి వాళ్ళను ఓ కాన్స్టిట్యూన్సీ నుంచి ఓ కాన్స్టిట్యూన్సీకి మార్చాడు. ఏం జరిగింది, 11 సీట్ల పరిమితమయ్యాడు. అందువల్ల మీకు యాంటీ ఇన్కంబెన్సీ అనేది కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఉంటుంది, స్టేట్ లెవెల్ ఉంటుంది. ఈ రెండు విడివిడిగా ఉండవు. ఈ రెండు స్వతంత్రంగా ఉన్నా ఎక్కడో చోట ఓవర్లాపింగ్ కూడా అవుతుంది, అవి ఇంటర్ప్లే అవుతుంది. అందువల్ల మీకు చంద్రబాబు నాయుడు ఆశించినట్లుగా తన మీద యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా మొత్తం మంత్రుల్ని ఎమ్మెల్యేలు దోషులుగా నిలబెడదామనే వ్యూహం ఫలిస్తుందని అనుకోను. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతే? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అంటే ఆకస్మిక తనిఖీలు ఉండేవి, సడన్ సర్ప్రైజ్ విజిట్స్ చేసేవాళ్ళు, అందరినీ కంట్రోల్ ఎందుకు అంటారు? కంట్రోల్ మీరు అన్నారు కదా, ఎందువల్ల అనుకోవచ్చు? సర్ప్రైజ్ విజిట్స్ను అధికారులను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర సర్ప్రైజ్ విజిట్స్ ఏముంటాయి చెప్పండి?
మంత్రుల ఆఫీసులకి అయితే సర్ప్రైజ్గా సీఎం పోడు కదా. సో సర్ప్రైజింగ్ విజిట్ అనేది ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటుంది. ఎక్కడైనా మీకు మంత్రులు ఎమ్మెల్యేలు సర్ప్రైజ్ విజిట్లతో దారికి రారు. వారిపైన ఏదైనా చర్య తీసుకుంటే దారికి వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు 164 సీట్లున్నా కూడా చర్య తీసుకోవటానికి వెనుకాడుతున్నాడు. అది ఫండమెంటల్ క్వశ్చన్. సర్ప్రైజ్ తనిఖీలు వీటి వల్ల తేలేది కాదు. సర్ప్రైజ్ తనిఖీలు ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఏదైనా గోడౌన్లలో మీకు నిత్యావసర వస్తువులు దాచిపెట్టుకుంటే, అక్రమ వ్యాపారాలు జరుగుతుంటే, లేదు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ సరిగా టైంకు రాకపోతే అప్పుడు ముఖ్యమంత్రి సర్ప్రైజ్ విజిట్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు విషయంలో విజిట్స్తో సంబంధం లేదు. ఎక్కడికైనా విజిట్ చేస్తాడు. ఇష్యూ ఏంటి అంటే వారు తమ వైఖరి మార్చుకుంటలేరు, ప్రజల్లో ఆ స్థాయిలో తిరగడం లేదు, ప్రైవేట్ ఇంట్రెస్ట్లు పెరిగిపోయాయి. మీకు టీడీపీ కుటుంబ భాషలో చెప్పాలంటే ఇంటాక్సికేటెడ్ విత్ పవర్ అన్నాడు ఆయన పదం. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ వాడు. ఇంటాక్సికేటెడ్ విత్ పవర్ అంటే అధికారం అనే మత్తులో తెలుగుదేశం ఎమ్మెల్యేలు తూలుతున్నారు అన్నాడు. సో ఇది ఏబిఎన్లో అన్నమాట, ఎక్కడో కాదు మళ్ళీ. సో అందువల్ల అధికార మత్తులో ఎమ్మెల్యేలు తూలుతున్నారు. అందుకే తాను కంట్రోల్ చేయలేకపోతున్నాడు కనుకనే తన మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాగే తమ నాయకులే టీవీ ఛానల్లో వెళ్ళి తమ ఎమ్మెల్యేలే తిడుతున్నారు. ఇప్పుడు కుటుంబరావు చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా ఎమ్మెల్యేలు అధికార మత్తులో తూగుతున్నారని అనగలరా? సో అది అందువల్ల మీడియాలో లీక్లు ఇవ్వడము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రులకు తలంటాడు, ఎమ్మెల్యేలు తలంటాడు. అది మీడియాలో ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, ఎవరెవరు చెప్తూనే వచ్చింది కదా. మంత్రులు తమను చంద్రబాబు తిట్టాడని చెప్పుకోరు కదా. చంద్రబాబు నుంచే అది లీక్ అయి ఉండాలి. మీడియా వ్యూహాత్మకంగా లీక్ చేస్తున్నది పార్టీ. అంటే ఎందుకు లీక్ చేస్తుంది అంటే వీళ్ళంతా పనిచేస్తలేరు, చంద్రబాబు నాయుడు అద్భుతంగా పనిచేస్తున్నాడు, లోకేష్ అద్భుతంగా పనిచేస్తున్నాడు, కొంతమేరకు పవన్ కళ్యాణ్ కూడా అని ఒక పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి పార్టీ పనిచేస్తుంది. లేకపోతే ఇంత లీక్ అయితే ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారా? ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా లీక్ అయింది అని ఎవరన్నా మీకు మంత్రులకు నేను చెప్తే బయటకు ఎట్లా వచ్చింది అని చంద్రబాబు నాయుడు ఎవరన్నా మంత్రులు అడిగాడా? మీరు చూడండి. నిజంగానే అది మంత్రులు లీక్ చేసి ఉంటే చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడా? పార్టీ ఊరుకుంటుందా? సో అందువల్ల ఈ పార్టీ వారిపైన క్రమశిక్షణ చర్య తీసుకొని దారిలో పెట్టాల్సింది పోయి వారిని మీడియాలో బదనాం చేసి వారిని బహిరంగంగానే ప్రజల ముందు దోషులుగా నిలబెడితే వాళ్ళు దారికి వస్తారా? ఎటుపట్లే దారికి రారు కదా. అది ఫండమెంటల్గా అక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే తాను దారిన పెట్టలేక జనం ముందు దోషిగా నిలబెట్టి పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళని మారుద్దామని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. అది ఘోరంగా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే సొంత నాయకుడే వాళ్ళను మీరు దొంగలు అని అంటుంటే, అవినీతి పరులను అంటుంటే మిగతా వాళ్ళు ఎందుకన్నారు? ప్రతిపక్షాలకు ఆయుధం కాదా? సో మీకు సొంత అనుకూల మీడియాలోనే కథనాలు వ్యతిరేకంగా పార్టీ ఎమ్మెల్యేల పైన వస్తుంటే జనమంతా పిచ్చోళ్ళ నమ్మరా జనం. సో అందువల్ల అల్టిమేట్గా కంట్రోల్ చేయాల్సిన చంద్రబాబు ఎందుకు కంట్రోల్ చేయడానికి మీరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఉదాహరణ మీ తిరువురు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఎంపీ కేశినేని నాని పైన తీవ్రమైన ఆరోపణలు చేయాలి. మామూలు ఆరోపణలు కాదు. వైసీపీ రేషన్ మాఫియా డబ్బులు ఇస్తే మేము వైసీపీ కౌన్సిలర్లను కొని టీడీపీలోకి తెచ్చుకున్నాం, ఇది ఆరోపణ. మా ఎంపీకి వైసీపీ మద్య మాఫియాతో సంబంధాలు, ఇసుక మాఫియాతో సంబంధాలు ఆరోపించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడో దుబాయ్లో ఎక్కడున్నా, నేను వచ్చాక చూస్తా, శ్రీనివాసరావు నువ్వు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, నేనే పిలిపించి మాట్లాడతా అన్నాడు. ఓ క్రమశిక్షణ సంఘం ముందుకు వచ్చిండ్రు, వాళ్ళు చెప్పారు ఏమైంది ఇన్ని రోజులు ఎవరిపై చర్య తీసుకున్నారు? ఓ ఎమ్మెల్యేపై చర్య తీసుకోలే, ఎంపీపై చర్య తీసుకోలే. పోనీ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీనివాసరావు తాను ఆరోపణలు ఉపసంహరించుకున్నాడా? ఆయన ఎక్కడ ఉపసంహరించుకోలేదు కదా. ఆయన ఎక్కడ చెప్పాడు? మళ్ళీ ఏబీఎల్లోనే చెప్పాడు, వేరే కనుక సాక్షులు చెప్పలే. పోనీ టీడీపీ ఎమ్మెల్యే వెళ్ళి సాక్షులు చెప్తే మనం అర్థం చేసుకోవచ్చు. టీడీపీ ఎమ్మెల్యే వచ్చి ఏబీఎల్లోనే చెప్పాడు తన ఎంపీ పైన. టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీ పైన తీవ్రమైన ఆరోపణలు గంట సేపు ఉపన్యాసంలాగా సాగిన ఏబిఎన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే ఏది ఇది ఆల్ ఇండికేషన్ ఏంటి అనేది క్వశ్చన్ వస్తుంది కదా. అందువల్ల అందులో 164 మంది కూటమికి మద్దతు ఉండగా 135 మంది టీడీపీకి ఎమ్మెల్యేలు ఉండగా ఓవరాల్గా నీకు రాష్ట్రంలో ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలతనే ఉండగా ఎన్నికల సమయానికి ఇప్పటికీ జగన్ పరిస్థితి పెద్దగా ఏమీ ఇంప్రూవ్ కాకపోయినా మరి చంద్రబాబు నాయుడు ఎందుకు వెనుకాడుతున్నాడో క్వశ్చన్ వస్తుంది. అక్కడే టీడీపీ వాళ్ళలో ఒక ఆందోళన ఏంటంటే టీడీపీ లాయలిస్టులో
చంద్రబాబు నాయుడే వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాడు, లోకేష్ ఏం కంట్రోల్ చేస్తాడు రేపు అనే క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంత అనుభవజ్ఞులు ఉన్న ఇంత టవరింగ్ లీడర్ ఉన్నప్పుడే కంట్రోల్ చేయలేకపోతున్నారు. మళ్ళీ వీళ్ళందరూ పెద్ద హేమీలు కాదు. మన ఎమ్మెల్యేల్లో మీకు కేశవ్, అచ్చెన్నాయుడు ఇలాంటి కొద్దిమంది ఒకరిద్దరిని మినహాయిస్తే మిగతా వాళ్ళంతా అప్పటిదాకా పెద్దగా పార్టీలో ప్రజల్లో పాపులర్ ఉన్న, రాష్ట్రం అంతా పాపులర్ నాయకులు కూడా కారు. కంపారిటివ్లీ కంట్రోల్ చేయలేనంత. పోనీ చంద్రబాబు నాయుడు ఏం చేయగలుగుతాడు? వీళ్ళు ఏకమేకే కూర్చున్నారంటే అది కాదు. సీనియర్లందరినీ పక్క పెట్టారు. యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట బుచ్చయ్య చౌదరి, సీనియర్లంతా హేమీలందరినీ పక్క పెట్టాడు కదా. దేవినేని ఉమా అందరినీ పక్కగా పెట్టారు కదా. అంత కొత్త వాళ్ళని తీసుకున్నాడు. అయినా కూడా వాళ్ళు ఇంటలేరు. ఇక మరి ఏంటి పరిస్థితి, రేపు భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. రైట్, మీరు అనేది నిజం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఫస్ట్ టైం మంత్రులైన వారు చాలా మంది ఉన్నారు. కానీ అంతే స్థాయిలో ఆరోపణలు కూడా ఉన్నాయి, నెగిటివ్ స్కామ్స్ సంబంధించి కావచ్చు. ఫస్ట్ టైం అంటే సాధారణంగానే భయం ఉంటుంది, నెక్స్ట్ టైం మళ్ళీ అధికారంలోకి రావాలని ఉంటుంది. అండ్ క్యాబినెట్ కూడా చాలా లేట్గా వస్తున్నారు అని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. అది లేదు అని అంటారా మంత్రులందరికీ? రావడం అనేది దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. మీరు క్యాబినెట్ లేట్గా రావడము, ముందు రావడం అవన్నీ ఇష్యూస్ కావు. దే ఆర్ నాట్ పొలిటికల్ ఇష్యూస్. మనము క్యాబినెట్ లేట్గా ఎందుకు వస్తున్నా అంటే అనవచ్చు, కానీ అది పొలిటికల్ ఇష్యూస్ కాదు. అల్టిమేట్గా వాళ్ళ పని విధానము, వారి వ్యవహార సరళి, వారు ఏ రకంగా అవినీతికి దూరంగా ఉన్నారా లేదా, అది క్రైటీరియా తప్ప మీరు మీటింగ్ రాలేదు, మీటింగ్ కన్నా ముందు వస్తాడు, తర్వాత కోట్ల రూపాయలు తింటాడు, ఓకేనా? సో అది ఇష్యూ కాదు. పొలిటికల్ ఇష్యూ ఈజ్ ఎసెన్షియలీ దర్ పబ్లిక్ కాండక్ట్. నాయకుల పబ్లిక్ కాండక్ట్ అభ్యంతరకరంగా ఉంది. వాళ్ళు ఓపెన్గా నేను మీకు కూటమి నేతలే చెప్తున్నారు, టీవీ ఛానల్లో వచ్చి ఏబిఎన్లోనే చూశాను. కూటమి నేతలు ఏం చెప్తున్నారు? ఓపెన్గా చెప్తున్నారు, మేము డబ్బులు ఉంటేనే మాకు టికెట్లు ఇచ్చారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటామంటేనే టికెట్లు ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, సంపాదించకపోతే ఎట్లా? మీరు ఊర్లలోకి వెళ్ళండి, మా పార్టీ నాయకులకు ఎవరికి ఎంత ముడుతోంది, ఎక్కడ ముడుతోంది అని చెప్తారు. ఇది ఓపెన్గా జనసేన నాయకుడు శివశంకర్ చెప్పింది, నేను చెప్పేది కాదు. మీకు నాగభూషణం బీజేపీ నాయకులు చెప్పింది, బహిరంగానే చెప్తున్నారు వీళ్ళు. కూటమి నేతలు పోనీ వైసీపీ నేతలు చెప్తే మనం నమ్మలేము, సాక్షులు వస్తే మనం నమ్మలేము. కూటమి నేతలే చెప్తున్నారు, ఆంధ్రజ్యోతిలో వస్తున్నాయి ఇవన్నీ, వేరే చోట కాదు. సో అంటే ఇవి నిజమని ఖచ్చితంగా తెలుస్తున్నాయి కదా. అయినా కూడా మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాడు? ఇంత తిరుగులేని మెజారిటీ ఉండగా మరి రేపు లోకేష్కి ఎట్లుంటారు వీళ్ళు అనేది తెలుగుదేశంని అభిమానించే వారి శ్రేణుల్లో ఇప్పుడు పెరుగుతున్న ఆందోళన. రైట్, అంటే ప్రక్షాళన అనలేము, లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి వారే చేయలేనప్పుడు లోకేష్ ఏంటి అనేది డౌట్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ చలనం అన్నది మంత్రుల్లో రావాలి అని అంటే చంద్రబాబు నాయుడే సాధ్యం కానప్పుడు ఎలాంటి చర్యలు చేపడతారనుకోవచ్చు? జస్ట్ అంటే అజంప్షనే, మనం ఎవరో మీరు నేను చెప్తే ఏదో చేసేస్తారు అని కాదు. కాకపోతే వాళ్ళు పని చెయ్యాలి అని అంటే, ఎందుకంటే ప్రజలకి ఖచ్చితంగా పని కావాలి, నెక్స్ట్ టైం రావాలి అని అంటే ఖచ్చితంగా పని జరగాలి, అక్కడ చూపించాలి. సో ఆ ఎన్లైటన్మెంట్ అనాలా, ఆ స్పార్క్ మంత్రుల్లో రావాలి అంటే ఫస్ట్ టైం కాబట్టి రావాలి అని చెప్తాను. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు నేను ఎట్లా ఊహించగలనండి? నేను ఎలా అనుకుంటాను చెప్పండి? ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడో దాన్ని చూసి విశ్లేషించగలను. కానీ చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో ఏమి చేయవచ్చని నేను ఊహించలేను. నాకు చంద్రబాబు నాయుడుతో అంత వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా లేదు నాకు చెప్పడానికి, నాగేశ్వర గారు నేను ఈ పని చేయబోతున్నా అని. సో అందువల్ల నేను ఎలా చెప్పగలుగుతాను భవిష్యత్తు? పనితనంలో స్పార్క్ రావాలంటే ఫైల్స్ కదలట్లేదు, జనాలకు అందుబాటులో ఉండట్లేదు. చంద్రబాబు నాయుడు స్వయంగా ముఖ్యమంత్రి అక్షింతలు వేసినా కూడా వాళ్ళలో కదలిక రావట్లేదు. అందుకని అదే కదలిక రావాలి అని మాత్రమే కోరుకుంటాం. కదలిక రావాలంటే నలుగురు మంత్రులు తీసి పడేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటే కదలిక వస్తుంది. నలుగురు ఎమ్మెల్యేల పార్టీలకు వెళ్ళి తీసి బయట పడేస్తే కదలిక వస్తుంది, ఎందుకు రాదు? సో అది చంద్రబాబు నాయుడు చేయాలి. ఆయన చేస్తాడో లేదో నేను ఊహించలేను కదా.